Hello everyone, welcome to ACE Online. So ఈ వీడియోలో మనం నోబెల్ ప్రైజెస్ 2024 వాటి గురించి చూద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్ మ్యాండేటరీగా మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా, అది ఏపీఎస్సి లేదా టీజీపీఎస్సి, ఈవెన్ సెంటర్ ఎగ్జామ్స్ ఏది రాసినా కూడా అట్లీస్ట్ ప్రతి ఇయర్ అక్టోబర్లో ఇవి అనౌన్స్ చేస్తారు. సో అలాగే అవార్డు ఇచ్చేది మటుకు డిసెంబర్ 10th రోజున ఇస్తారు. అనౌన్స్మెంట్ అనేది అక్టోబర్లో ఇస్తారు. సో 1.5 month వాళ్ళకి ప్రోగ్రామ్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి వాళ్ళన్నిటికీ కూడా టైం ఉంటుంది కాబట్టి ప్రతి అక్టోబర్లో ఈ అవార్డ్స్ అనేవి వస్తాయి. అండ్ ప్రతి ఇయర్ ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఒక 2-3 క్వశ్చన్స్ కనిపిస్తూనే ఉంటాయి. అండ్ క్వశ్చన్స్ ఎలా రావడానికి ఛాన్స్ ఉందంటే, ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఫస్ట్ థింగ్ ఎవరు విన్ అయ్యారు అంటే ఆ పర్సన్స్ పేరేంటి, తర్వాత వాళ్ళు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, అది కూడా అడుగుతారు. అలాగే ఏ వర్క్కి నోబెల్ ప్రైజెస్ అనేవి వాళ్ళకి ఇచ్చారనమాట, రైట్? సో అవి కూడా క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఆ వర్క్ గురించి కూడా డైరెక్ట్గా అడిగేదానికి ఛాన్స్ ఉంది. వాళ్ళ నేమ్ మెన్షన్ చేయకపోయినా డైరెక్ట్గా ఆ వర్క్ గురించి కూడా ఏంటిది అని అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తూనే ఉంటాయి. వాటితో పాటు నోబెల్ ప్రైజెస్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి కూడా అడుగుతారు. అంటే అసలు నోబెల్ ప్రైజెస్ అంటే ఏంటి, అది ఎప్పుడు వచ్చాయి, దానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్, ఇండియన్స్కి ఎవరెవరికి నోబెల్ ప్రైజెస్ వచ్చాయి, వాటిలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో చూద్దాం, రైట్? సో అయితే ఈ వీడియోలో ప్యాటర్న్ ఎలా ఉందంటే, ఫస్ట్ అసలు నోబెల్ ప్రైజ్ అంటే ఏంటి, అది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, తర్వాత దానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అన్నీ కూడా, అంటే ఫస్ట్ ఎవరు గెలిచారు, కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఓల్డెస్ట్, యంగెస్ట్. సో ఆ బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా ఆ కేటగరైజేషన్స్ కానీ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, సో అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ చూద్దాం. తర్వాత మన ఇండియన్స్ ఎవరైతే విన్ అయ్యారో, ఇండియన్స్ ఆర్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇండియన్ ఆరిజిన్, ఇండియాలో వాళ్ళ ఆరిజిన్ వాళ్ళ బర్త్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ బిలాంగింగ్, బట్ దే హ్యావ్ మైగ్రేటెడ్ టు సమ్ అదర్ కంట్రీ, రైట్? సో అవి చూద్దాం. తర్వాత లాస్ట్లో మనం ఈ ఇయర్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ గురించి, వాళ్ళు చేసిన వర్క్స్ గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం, రైట్? సో దిస్ ఇస్ అబౌట్ ద ప్యాటర్న్ ఆఫ్ ద వీడియో. ఫస్ట్ అసలు నోబెల్ ప్రైజ్, దిస్ ఇస్ నోబెల్ ప్రైజ్ 2024 యాక్చువల్లీ. సో ఎనీవే బ్యాక్గ్రౌండ్, మనకి నోబెల్ ప్రైజెస్ అనేవి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? యాక్చువల్లీ వే బ్యాక్ ఇన్ 1900 ఆల్ఫ్రెడ్ నోబెల్, హీఈస్ అ సైంటిస్ట్, రైట్? మనందరికీ తెలిసిన వెరీ పాపులర్ సైంటిస్ట్. సో ఇతను చనిపోయాక మనకు ఒక బుక్ అనేది కనుగొన్నారు. ఆ బుక్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, నేను ఏదైతే మనీ సంపాదించానో, సో తను చాలా సైంటిఫిక్ డిస్కవరీస్, లాట్ ఆఫ్ పేటెంట్స్, 355 పేటెంట్స్ తన నేమ్తో ఫైల్ చేసుకున్నారు. సో దాని ద్వారా వచ్చిన మనీ, క్రోర్స్ ఆఫ్ మనీ ఏదైతే ఉందో డాలర్స్లో, అదంతా కూడా తన తర్వాత ఎవరికి చెందాలి, ఎలా చెందాలి అనేది తన బుక్లో రాసుకున్నాడు అనమాట. సో అతను ఏం చెప్పాడంటే, ప్రతి ఇయర్ అంటే అవార్డు ఇచ్చే ఒక సంవత్సరం ముందు ఎవరైతే హ్యూమన్ సొసైటీస్కి కంట్రిబ్యూట్ చేస్తుంటారో సైన్స్ పరంగా, వాళ్ళకి ఈ నోబెల్ ప్రైజ్ అనేది ప్రతి ఇయర్ ఇవ్వాలి. నా మనీ ఏదైతే నేను సేవ్ చేశానో ఆ మనీ, సర్టెన్ పార్ట్ ఆఫ్ మనీ అనేది వీళ్ళకి చెందాలి. ప్రతి ఇయర్ అలా అనౌన్స్ చేస్తూ వెళ్ళాలి. అయితే మీకు క్వశ్చన్ రావచ్చు, సార్ అంత సంపాదించిన డబ్బులు సరిపోతాయా? ఎస్, ఎలా సరిపోతాయంటే అదంతా కూడా బల్క్ ఆఫ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ డాలర్స్లో ఉంది కాబట్టి దానికి ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది, కావాల్సినంత ఇంట్రెస్ట్. మీరు ఒక 10 crores 100 crores ఒక సేవ్ చేయండి, దానికి ఇయర్లీ చాలా ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది, ఇయర్ ఆన్ ఇయర్ యాడ్ అవుతూనే ఉంటుంది అనమాట, రైట్? సో ఇలా తను ఏదైతే సేవ్ చేశారో ఆ మనీ అవార్డు రూపంలో ఇచ్చి, మనీ ప్లస్ మిగిలిన ఏవైతే బొకెట్ కానీ లేకపోతే మొమెంటో కానీ ఇవ్వాలని తన బుక్లో తను రాసుకున్నాడు. సో అప్పటి నుంచి ఆ బుక్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి, రైట్? సో ఇక్కడ నోబెల్ ఫౌండేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఇది గవర్నమెంట్ ఇది కాదు, ఒక ప్రైవేట్. ఈ బుక్ చదివాక తన గోల్ అక్కడ బుక్లో రాసుకి చూశాక ఒక సొసైటీ అనేది ఫామ్ చేశారు, ప్రైవేట్ సొసైటీ. నోబెల్ ఫౌండేషన్ అనేది 1900లో ఎస్టాబ్లిష్ చేశారనమాట, రైట్? సో ఇది ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ ప్రైజ్ అనేది మనకి 1901లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు ఇచ్చారని కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది, రైట్? సో ముందు యాజ్ ఐ సెడ్ అక్టోబర్లో అనౌన్స్ చేస్తారు, కానీ ప్రతి ఇయర్ ఇది ఇచ్చేది మటుకు నోబెల్ డే, ఈ డిసెంబర్ 10th రోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయిన రోజు అనమాట. సో అది మనకి గుర్తు చేసుకుంటూ ప్రతి ఇయర్ 10th డిసెంబర్ రోజున ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్? అయితే ఇది అనౌన్స్ చేసేది మటుకు అక్టోబర్లో అనౌన్స్ చేస్తారు. నోబెల్ డే ఆన్ 10th డిసెంబర్ రోజు ఫైనల్గా అది అవార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట, రైట్? సో ఇది ఇచ్చేది మనకి నోబెల్ ఫౌండేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఇది ప్రతి ఇయర్ కూడా అనౌన్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, ఫైన్. అయితే ఏ కేటగిరీస్ ఆఫ్ అవార్డ్స్ ఇందులో ఉన్నాయి, ఇది రిలేటెడ్ టు ద సైన్స్ ఆఫ్ కోర్స్ అండ్ పీస్ ప్రైజ్ కూడా యాడ్ చేశారు. సో ఒకసారి చూద్దాం ఆ ప్యాటర్న్. ఫస్ట్ మనకి నోబెల్ ప్రైజ్ ఆన్ ఫిజిక్స్, తర్వాత నోబెల్ ప్రైజ్ ఆన్ కెమిస్ట్రీ,
నోబెల్ ప్రైజ్ ఆన్ మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, నోబెల్ ప్రైజ్ ఆన్ లిటరేచర్, నోబెల్ ప్రైజ్ ఆన్ పీస్. సో ఇవన్నీ కూడా ఆల్ఫ్రెడ్ నోబెల్ తన బుక్లో రాసుకొని ఈ కేటగిరీస్లో మనకి అవార్డు ఇవ్వాలని తను క్లియర్గా రాశాడు. అదే మనం ఫాలో అవుతున్నాం. అయితే 1968లో ఇక్కడ ఎకనామిక్స్ లేదు చూడండి. సో తను రాసుకున్న బుక్లో ఎకనామిక్స్ లేదు. సో ఇది ఎస్టాబ్లిష్ చేసింది వచ్చేసరికి స్వెర్జెస్ రిస్ బ్యాంక్, స్వీడన్. ఇవన్నీ ఇచ్చేది నార్వే, రైట్? నార్వేలో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసింది నార్వే. బట్ ఇక్కడ స్వెర్జెస్ రిస్ బ్యాంక్ ఒక ఆర్గనైజేషన్, స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. ఎకనామిక్ సైన్సెస్ ప్రైజ్ ఆన్ ఎకనామిక్ సైన్సెస్, స్వెర్జెస్ రిస్ బ్యాంక్ ప్రైజ్ ఆన్ ఎకనామిక్ సైన్సెస్, రైట్? ఇది కూడా ఒక సైన్సే కాబట్టి నథింగ్, ఎకనామీ, sociology and many more lot of science subjects are there which are considered as a science partially and which are not considered as a science rest of the part, right? సో ఇక్కడ ఎకనామిక్స్ కూడా సైన్స్గా కన్సిడర్ చేస్తారు. అందుకే ఆల్ఫ్రెడ్ నోబెల్ తనకి గుర్తు చేసుకుంటూ ఈ అవార్డు అనేది 1968లో ఈ పర్టికులర్ స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ అనేది అనౌన్స్ చేసింది. అయితే దాన్నే మనం నోబెల్ ప్రైజ్ ఆన్ ఎకనామిక్స్గా కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పిలుస్తూ వచ్చాము. అలాగే ఇది నోబెల్ ప్రైజ్లో పార్ట్గా కూడా కన్సిడర్ చేశారనమాట. సో ఇదొక్కటే మనకి ఆల్ఫ్రెడ్ నోబెల్ రాయలేదు, బట్ లేటర్ 1968లో ఇది యాడ్ చేశారనమాట ఈ కేటగిరీలో. ఫైన్. నౌ మన ఇండియన్స్ ఎవరైతే విన్నారో అవి చూసే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ ఫ్యాక్ట్స్ కూడా మీరు తెలుసుకోవాలి. అవేంటంటే, ఫస్ట్ మనకి ఏమేమి ఇస్తారు, ఒకరు నోబెల్ ప్రైజ్ విన్ అయితే వాళ్ళకి ఏమేమి ఇస్తారు. ఫస్ట్ థింగ్, నోబెల్ ప్రైజ్ ఆన్ డిప్లొమా. సో ఒక ప్రైజ్, డిప్లొమా లాంటి డిగ్రీ లాంటిది ఒక డిప్లొమా ఇస్తారు. దాంతోపాటు ఒక మెడల్, నోబెల్ ప్రైజ్ మెడల్ ఇస్తారు, రైట్? గోల్డ్తో చేసింది. అలాగే ఒక డాక్యుమెంట్ కూడా ఇస్తారు అన్నమాట. ఒక డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కూడా ఇస్తారు. అందులో ఎంత ప్రైజ్ ఏంటని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. కరెంట్లీ మనకి $9 lakh అమౌంట్గా ఇస్తున్నారు అనమాట విన్నర్స్కి, రైట్? ఒకవేళ ఇద్దరు ముగ్గురు విన్ అయితే దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, రైట్? ఫర్ ఈచ్ ప్రైజ్. సో ఇవి ఏమేమి వాళ్ళకి వెళ్తాయి, ఈ అవార్డు విన్ అయిన వాళ్ళకి ఏమేమి ఎలిమెంట్స్ అనేవి ఇస్తారనేది మనం చూసాం. నెక్స్ట్, ఈ ప్రైజ్ అనేది ఒక్కరికే ఇవ్వాల్సిన అవసరం లేదు, 2-3 పీపుల్ కూడా ఇవ్వచ్చు. కానీ మ్యాక్సిమం 3, ముగ్గురు దాటకుండా ఒకరికి లేదా ఇద్దరికి లేదా మ్యాక్సిమం ముగ్గురికి మాత్రమే ఈ ప్రైజెస్ అనేవి ఇవ్వాలి. ఇట్ ఈస్ ద లిమిట్, 3 members. అలాగే ఇవన్నీ కూడా ఇండివిజువల్కి ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ, లిటరేచర్, రైట్? ఇవన్నీ కూడా ఇండివిజువల్స్కి ఇస్తారు, ఈవెన్ ఎకనామిక్స్ ఆల్సో. కానీ పీస్ ప్రైజ్ మటుకు ఈవెన్ ఆర్గనైజేషన్స్కి ఇవ్వచ్చు. అంటే ఇండివిజువల్ మనుషులకే కాకుండా ఒక వ్యవస్థలకు కూడా మనకి ఈ అవార్డు అనేది ఇవ్వచ్చు అనమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బి రిమెంబర్డ్. పీస్ ప్రైజ్ మటుకు నాట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్స్ బట్ ఆల్సో ఆర్గనైజేషన్స్ కూడా మనకి ఇవ్వచ్చు. వేరాస్ మిగిలినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండివిజువల్స్కే ఇవ్వాలి. ఫైన్. నెక్స్ట్, ఈ అవార్డు అనేది పోస్టుమస్గా ఇవ్వకూడదు. అంటే చనిపోయాక వాళ్ళకి అవార్డు అనౌన్స్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీ హ్యాస్ ఎక్స్పైర్డ్ వే బ్యాక్ ఇన్ 1949. సో తనకి పీస్ ప్రైజ్ అవార్డు చేయడానికి లేదు. ఎందుకంటే ఈ అవార్డు ఓన్లీ బతుకున్న వాళ్ళకే ఇవ్వాలి అని అక్కడ క్లియర్గా ఆల్ఫ్రెడ్ నోబెల్ నోట్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఒక ఎగ్జామ్షన్, 1974 నుంచి వన్స్ అవార్డు అనౌన్స్ చేశాక ఒకళ్ళు చనిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్లో మనకు అవార్డు అనౌన్స్ చేశారు కానీ ఆ పర్సన్ నవంబర్లో చనిపోయారు. సో అలాంటప్పుడు ఆ అవార్డు అనేది ఇవ్వచ్చు. 1974 నుంచి ముందు, అవార్డు చేసిన 1974 ముందు ఒకవేళ అనౌన్స్ చేసిన తర్వాత చనిపోతే అది ఇచ్చేవాళ్ళు కాదు. కానీ 1974 తర్వాత నుంచి మనకు ఒకవేళ చనిపోయినా కూడా అనౌన్స్ చేశాక చనిపోయినా కూడా వాళ్ళకి అవార్డు అనేది ఇవ్వచ్చని మెన్షన్ చేసుకున్నారు, రైట్? నెక్స్ట్, ఈ నోబెల్ మెడల్ ఏదైతే ఉందో ఒకసారి ఇస్తే దాన్ని వెనక్కి తిరిగి తీసుకోలేం. మనకి చాలా మెడల్స్ ఇలాంటివన్నీ కూడా వెనక్కి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒలింపిక్స్ మెడల్ ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు ఏదైనా రాంగ్ చేస్తుంటే. కానీ ఇక్కడ నోబెల్ ప్రైజెస్లో ఒకసారి మెడల్ ఇచ్చాక దాన్ని వెనక్కి తీసుకోకూడదు అని ఆల్ఫ్రెడ్ నోబెల్ తన బుక్లో రాసుకున్నాడు. సో అందుకనే ఈ అవార్డు ఇచ్చే ముందు చాలా కంప్లీట్గా కన్సిడర్ చేసి చాలా జాగ్రత్తగా ఈ అవార్డు అనేది అనౌన్స్ చేస్తారనమాట, రైట్? ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, మలాలా యూసఫ్జాయ్, సో పాకిస్తాన్ ఉమెన్, రైట్? షీ ఈస్ ద యంగెస్ట్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్. ఇప్పటి వరకు రిసీవ్ చేసుకున్న వాళ్ళందరిలో షీ ఈస్ ద యంగెస్ట్ వన్. 17 yearsకే మనకి నోబెల్ ప్రైజ్ అనేది, పీస్ ప్రైజ్ అనేది ఇచ్చారనమాట, రైట్? సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. తర్వాత ఓల్డెస్ట్ పర్సన్ కూడా మనకు తెలియాలి, జాన్ బి గుడెనఫ్. సో ఈ పర్సన్ ఓల్డెస్ట్ రిసిపియంట్ ఆఫ్ నోబెల్ ప్రైజ్, 97 yearsకి నోబెల్ ప్రైజ్ అందుకున్నాడు. దట్ టు ఇన్ ఫీల్డ్ ఆఫ్ కెమిస్ట్రీ. 2019లో
రిసీవ్ చేసుకున్నాడు అనమాట. మలాలా యూసఫ్జాయ్ వచ్చేసరికి మనకి 2014లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో యంగెస్ట్ చూసాం, ఎల్డెస్ట్ కూడా చూసాం. తర్వాత మ్యారీ క్యూరీ, షీ ఈస్ ద ఓన్లీ ఉమెన్ హూ హ్యాస్ బీన్ హానర్డ్ ట్వైస్. అంటే ఈ పర్సన్ ఓన్లీ ఉమెన్, రిసీవ్ చేసుకున్న అందరు ఉమెన్లో మనకి షీ ఈస్ ద ఓన్లీ వన్ టు రిసీవ్ ట్వైస్. ఒకసారి 1903లో ఫిజిక్స్లో రిసీవ్ చేసుకున్నారు, అలాగే 1911 లెవెల్లో కెమిస్ట్రీ కూడా రిసీవ్ చేసుకున్నారు. సో 2 times ఈ పర్సన్ అవార్డు అనేది తీసుకున్నారు అనమాట. ఓన్లీ ఉమెన్, రైట్. మిగిలిన ఎవరైనా ఉమెన్ ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి రిసీవ్ చేసుకున్నారని అర్థం, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్స్ ఆర్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్న వాళ్ళు ఎవరెవరో చూద్దాం, రైట్. సో రిసిపియంట్, తెచ్చుకున్న ఇయర్, తర్వాత ఏ ఫీల్డ్లో వచ్చింది, ఏ వర్క్కి వచ్చింది. సో ఇవి ఎగ్జామ్కి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, ప్రతి ఇయర్ కూడా క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. ఫస్ట్ ల్యూరిటెంట్ ఎవరంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. 1913లో ఫస్ట్ ఇండియన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్. సో ఈ పర్సన్కి లిటరేచర్, చాలా పోయమ్స్, గీతాంజలి ఫర్ ఎగ్జాంపుల్ వెరీ పాపులర్ పోయం. సో ఈ పర్సన్కి లిటరేచర్ ద్వారా వచ్చింది. అయితే వర్క్ ఏ పర్టికులర్ వర్క్ కాదు, ఓవరాల్ వర్క్స్ తను ఏదైతే కంట్రిబ్యూట్ చేశారో దానికి అవార్డు అనేది ఇచ్చారు, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి సివి రామన్ 1913లో రిసీవ్ చేసుకున్నారు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్ కేటగిరీలో రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే తను కనిపెట్టిన రామన్ స్కాటరింగ్ ఎఫెక్ట్, అంటే లైట్ మనం ఒకసారి షట్ చేస్తే ఏవైనా ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు అవి బెండ్ అవుతాయి అని కనుక్కున్నారు అనమాట. లైట్ రిఫ్రాక్షన్ అనేది బెండ్ అవుతుందని కనుక్కున్నారు. సో తనకి 1913లో ఫిజిక్స్ కేటగిరీలో అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ హర్గోబింద్ ఖొరానా 1968లో ఇచ్చారు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ జెనెటిక్ కోడ్ అండ్ ప్రోటీన్ సింథసిస్. మనకి డిఎన్ఏ ఉంటుంది, రైట్. సో దిస్ ఇస్ హౌ ఫర్ ఈచ్ ఇండివిజువల్ దెర్ ఇస్ అ డిఫరెంట్ డిఎన్ఏ, రైట్. 2 కలిపితే. నెక్స్ట్ సింగిల్ తీసుకుంటే ఆర్ఎన్ఏ, ఫైన్. సో డిఎన్ఏలో మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క కలర్ వస్తుంది, ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది, ఎందుకంటే అది డిఎన్ఏ వైజ్. అయితే ఈ డిఎన్ఏ ఏవైతే ట్రైట్స్ ఉన్నాయో అవి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా ఉంటాను, దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిఎన్ఏ. అయితే అది పెర్ఫామ్ చేపించేది వచ్చి నాట్ డిఎన్ఏ ఓన్లీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఈ పర్సన్ వైట్గా ఉంటారా లేకపోతే చామల్ ఛాయగా ఉంటారా, ఆ కలర్ ఇవన్నీ డిసైడ్ చేసేది ఏంటంటే ఆర్ఎన్ఏ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట. సో ఆర్ఎన్ఏ ఏవైతే సింగిల్ స్టాండర్డ్ ఉన్నాయో అవి ఈ ప్రోటీన్స్ని ఒక పర్టికులర్ ఫార్మాట్లో చేసి అలా ఫంక్షన్ చేసేలాగా చేస్తాయన్నమాట. సో దానివల్లే మనకి ఈ డిఫరెంట్ ట్రేట్స్ అనేవి డెవలప్ అవుతాయి ఒక్కొక్క ఇండివిజువల్కి. సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్, డిఎన్ఏ అనేది మనకి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే ఆ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసి ప్రోటీన్స్గా కన్వర్ట్ అయ్యేలాగా హెల్ప్ చేసి మన ఫంక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేసేలాగా చేస్తుంది అనమాట, రైట్. సో ఇదంతా కూడా ప్రోటీన్ సింథసిస్, ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం జెనెటిక్ కోడ్ ఇదంతా కూడా కనిపెట్టి తనకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది, రైట్. నెక్స్ట్ ఎస్ చంద్రశేఖర్. సో ఇక్కడ 1983 ఎప్పుడైతే ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిందో, ఇలాగే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇయర్స్ అన్ని కూడా ఏం చేయాలంటే ఇవన్నీ మనకి ఎక్కువ గుర్తుండవు. సో ఏం చేయాలంటే మనకి నియర్ బై పాపులర్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగా ఏవైనా ఈవెంట్స్ ఉంటే వాటితో లింక్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఫిజిక్స్లో వచ్చింది ఫర్ స్టడీస్ ఆన్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్. సో స్టార్స్ యొక్క ఎవల్యూషన్ గురించి స్టడీ చేయడం వల్ల దీనికి నోబెల్ ప్రైజ్ ఆన్ ఫిజిక్స్ అవార్డు ఇవ్వడం జరిగింది 1983. నెక్స్ట్ అమృత్ సేన్, మనందరికీ తెలిసిన ఒక పాపులర్ పర్సనాలిటీ, ప్రెసెంట్ కూడా ఉన్నారు కాబట్టి 1998లో ఎకనామిక్స్లో దీనికి అవార్డు ఇచ్చారనమాట, రైట్. సో ఇక్కడ వెల్ఫేర్ ఎకనామిక్స్ అంటే క్యాపబిలిటీ అప్రోచ్. పోవర్టీ అనేది నాట్ జస్ట్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ అవర్ ఫ్రీడమ్, క్యాపబిలిటీ. సో వెల్ఫేర్ ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని తను ఎకనామిక్స్ కనుక్కున్నారు కాబట్టి తనకి నోబెల్ ప్రైజ్ ఆన్ ఎకనామిక్స్ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ వెంకట్రామన్ రామకృష్ణన్ 2009లో అవార్డు వచ్చింది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఎందుకంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ రైబోజోమ్స్ కనుక్కున్నారు. సో మన బాడీలో రైబోజోమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మన బాడీని పెర్ఫామ్ చేసేలాగా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవన్నీ కూడా చేసేలాగా చేస్తాయి అన్నమాట. సో వాటిని కనుక్కున్నారు, స్ట్రక్చర్ అలాగే ఫంక్షన్స్ అనేవి డీటెయిల్గా కనుక్కున్నారు. నెక్స్ట్ కైలాష్ సత్యార్థి 2014లో అవార్డు వచ్చింది ఫర్ పీస్, ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. సో మనకి కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ కూడా ఉన్నాయి మనకి చైల్డ్ ఎడ్యుకేషన్కి. సో తన కాంట్రిబ్యూషన్కి పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి ఇండియన్స్కి వచ్చిన అవార్డ్స్. సో ప్రతి ఇయర్ ఇవన్నీ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ద రీసెంట్ వన్ మనకి కైలాష్ సత్యార్థికి పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది, ఫైన్, 2014లో. నౌ కమింగ్ టు ద 2024
లిస్ట్ 2024లో ఎవరైతే విన్ అయి ఉన్నారో వాళ్ళ గురించి, వాళ్ళ వర్క్స్ గురించి, వాళ్ళ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ గురించి మనం తెలుసుకుందాం 1 by 1. సో టోటల్ 6 ఉన్నాయి. ఫిజిక్స్, రైట్, కెమిస్ట్రీ, బయాలజీ, మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పీస్ ప్రైజ్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, అలాగే లిటరేచర్ ఉంది. సో టోటల్ 6 అవార్డ్స్ వాళ్ళ పర్సన్స్, వాళ్ళ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఆన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ 2024. ఇది వచ్చింది మనకి, ఇది ఇచ్చింది వచ్చేసరికి విక్టర్ ఆంబ్రోస్, యునైటెడ్ స్టేట్స్, అండ్ గ్యారీ రూకున్, అగైన్ యుఎస్ఏ. సో వీళ్ళిద్దరూ కూడా యుఎస్ఏకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళిద్దరికి ఫిజియాలజీ కేటగిరీలో అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే ఏ వర్క్కి ఇచ్చారు? బికాస్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ మైక్రో ఆర్ఎన్ఏస్, రైబోన్యూక్లిక్ యాసిడ్స్. ఆర్ఎన్ఏ అంటే చెప్పుకున్నాం మనం ఇందాకే, సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏలో ఒక స్ట్రిప్ మనం చూసినట్టయితే దాన్నే మనం ఆర్ఎన్ఏ అంటాం. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్లో ఓన్లీ ఆర్ఎన్ఏనే ఉంటుంది, కొన్నిట్లో డిఎన్ఏ ఉంటుంది, కొన్నిట్లో 2 కూడా ఉంటాయి అన్నమాట, రైట్? సో ఈ మైక్రో ఆర్ఎన్ఏస్ అనేది కనుక్కున్నారు. అయితే ఈ మైక్రో ఆర్ఎన్ఏస్ అంటే ఏంటి, అది కూడా మీరు బ్రీఫ్గా తెలుసుకోవాలి. మైక్రో ఆర్ఎన్ఏస్ అంటే వెరీ స్మాల్ ఆర్ఎన్ఏ, సింగిల్ స్టాండర్డ్ వన్, నాన్ కోడింగ్, అంటే వాటిలో కోడింగ్ ఏముండదు. లైక్ డిఎన్ఏ దెర్ ఇస్ నో జెనెటిక్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ మైక్రో ఆర్ఎన్ఏస్ ఏం చేస్తాయంటే మనకి దే హెల్ప్ ఇన్ రెగ్యులేటింగ్ జీన్ ఎక్స్ప్రెషన్. సో ఇందాకలే మనం డిస్కస్ చేసాం, ఇక్కడ డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనకి పెర్ఫామ్ చేసేలాగా ప్రోటీన్స్కి హెల్ప్ చేస్తాయన్నమాట. సో ఈ స్మాల్ మైక్రో ఆర్ఎన్ఏస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రోటీన్స్ అనేవి, బాడీలో ప్రోటీన్స్ అనేవి డిఫరెంట్ స్ట్రక్చర్ తీసుకుంటుంది. ఒకటేమో డిఫరెంట్ షేప్లో ఉంటుంది, ఇంకో డిఫరెంట్ షేప్ ఉంటుంది. ఆ డిఫరెంట్ షేప్స్ వల్ల డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం పెర్ఫామ్ చేస్తాం. సో దాన్ని ఇక్కడ కనుక్కున్నారనమాట వీళ్ళిద్దరు. సో అందుకనే వీళ్ళకి అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఆన్ ఫిజిక్స్. ఇది వచ్చేసరికి మనకి జాన్ హోప్ఫీల్డ్, యుఎస్ఏకి సంబంధించిన పర్సన్. జోఫ్రే హింటన్, సో ఇతను వచ్చేసరికి బ్రిటన్ అండ్ కెనడియన్ ఆరిజిన్. సో వీళ్ళిద్దరికీ కూడా నోబెల్ ప్రైజ్ ఆన్ ఫిజిక్స్ ఇచ్చారు. అయితే దేనికి ఇచ్చారు? దే హ్యావ్ యూజ్ ద స్టాటిస్టికల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ టు స్టడీ ద ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే ఇది సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు చాట్ జీపీటీ లేదా గూగుల్ బాట్, జెమినీ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వాళ్ళకి ఒక బిగ్ డేటా అంతా ఏదైతే డేటా ఉందో వాటిలన్నింటినీ కన్సిడర్ చేసి అనాలిసిస్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మనకి బ్రెయిన్ ఎలా అయితే పెర్ఫామ్ చేస్తుందో సేమ్ అలాగే ఈ సెర్చ్ ఇంజిన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా అంతా కూడా ప్రాసెస్ చేసి బ్రెయిన్ లాగా మనకి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఆ ప్రాసెస్ అంతా జరిగే మెథడాలజీనే మనం ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటాం. ఇట్స్ లైక్ ఎ బ్రెయిన్, రైట్, ఫర్ దోస్ టెక్నాలజీస్. సో దాన్ని మనకి ఫిజిక్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి, స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి కనుక్కున్నారనమాట. దానికోసమని వీళ్ళకి అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఆన్ కెమిస్ట్రీకి సంబంధించిన నోబెల్ ప్రైజ్. ఇది వచ్చేసరికి డేవిడ్ బెకర్ ఫ్రమ్ యుఎస్ఏ. దీనికి హాఫ్ ప్రైజ్ ఇచ్చారు, అంటే $9 lakh ఏవైతే ఉన్నాయో అందులో $450,000 ఈ పర్సన్కి ఇచ్చారు. ఇంకొక $450,000 హాఫ్ ఆఫ్ దీంట్లో డెమిస్ హసాబిస్ బ్రిటిష్కి సంబంధించిన అతను, అలాగే జాన్ జంపర్ యుఎస్ఏ. సో వీళ్ళిద్దరికి కలిపి వాళ్ళు ఒక వర్క్కి కంట్రిబ్యూట్ చేశారు. సో విడివిడిగా వీళ్ళకి హాఫ్ ఆఫ్ ప్రైజెస్ అనేవి ఇచ్చారు. సో డేవిడ్ బెకర్ వచ్చేసరికి ఫస్ట్ పర్సన్, ఇతనికి హాఫ్ ఇచ్చేశారు, రైట్. 1/3 కాదు ఇచ్చింది, 3 ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి కలిపి హాఫ్, అలాగే ఈ పర్సన్కి ఒక హాఫ్ ఇచ్చారు. సో ఇక్కడ ఏం చేశాడంటే ఇతను కంప్యూటేషన్ ఆఫ్ ప్రోటీన్ డిజైన్, సింథటిక్ ప్రోటీన్స్. మన బాడీలో ప్రోటీన్స్ ఉంటాయి, న్యాచురలీ ప్రొడ్యూస్డ్ వన్స్, రైట్. అయితే కొన్నిసార్లు ప్రోటీన్స్ సరిగా పెర్ఫామ్ చేయనప్పుడు మనకి డిఫరెంట్ కెమిస్ట్రీ ఆర్ వాట్ ఎవర్ బయోమెడికల్ అప్రోచెస్ ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ ప్రోటీన్స్ మనం ఇంజెక్ట్ చేసి బాడీని పెర్ఫామ్ చేసేలాగా చేస్తారు. చాలా మెడిసిన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ సింథటిక్ ప్రోటీన్స్ అనేవి మనకు కనుగొన్నారనమాట బాడీ కోసం. సో అందుకనే ఈ పర్సన్కి, డేవిడ్ బెకర్కి ఈ అవార్డు అనేది ఇచ్చారు. అలాగే నెక్స్ట్ హాఫ్ వచ్చేసరికి డెమిస్ హసాబిస్ అలాగే జాన్ జంపర్కి అవార్డు ఇచ్చారు. ఎందుకంటే ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి బాడీలో ఉన్న ప్రోటీన్ స్ట్రక్చర్, ఏం చెప్పుకున్నాం మనం, ప్రోటీన్ డిఫరెంట్ స్ట్రక్చర్గా ఉంటుంది. ఒకటి ఈ షేప్లో, యూ షేప్లో ఉంటే ఇంకోటి వి షేప్, ఇంకోటి అన్ని మిక్సప్, డిఫరెంట్ షేప్స్ వస్తాయి. దాన్ని బట్టే మనకి పెర్ఫార్మెన్స్ అనేది, హ్యూమన్ బాడీ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది కనుక్కున్నారనమాట. దానికోసమే వీళ్ళిద్దరికీ అవార్డు అనేది ఇచ్చారు. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఆన్ లిటరేచర్. ఇది ఎవరికి ఇచ్చారంటే మనకి హన్ కాంగ్, సౌత్ కొరియన్ రైటర్. సో ఈ పర్సన్ సౌత్ కొరియన్కి సంబంధించిన ఉమెన్. సో షీ హ్యాస్
రిటర్న్ లాట్ ఆఫ్ బుక్స్, ఒక పర్టికులర్ బుక్ కాదు, తన హోల్ వర్క్స్కి ఇచ్చారనమాట. సో ఎలాంటి వర్క్స్కి ఇచ్చారంటే పోయటిక్ ప్రోస్, అంటే చాలా పోయమ్స్ రాశారు. దేని గురించి అంటే లైఫ్ యొక్క ట్రామాటిక్ సిచ్యువేషన్స్, అలాగే ఫ్రగైలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఫ్రగైల్, అంటే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వెళ్తామో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో అలాంటి ఫిలాసఫికల్ రైటింగ్స్ గురించి రాయడం వల్ల దీనికి ఈ అవార్డు అనేది ఇచ్చారనమాట. రైట్, నెక్స్ట్ లాస్ట్ వన్, నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్. రైట్, 2024 యాక్చువల్లీ, నాట్ 2023, ఇది 2024. సో మేబీ దిర్ ఈస్ 4, ఇవన్నీ కూడా 2024, డోంట్ వరీ. So there is some year issue, but yeah, these are all 24 ones. Fine. So ikkada ee Nobel Peace Prize anedi organization ki icharu, not for individual. So organization పేరు వచ్చేసరికి నిహోన్ హిడెన్ క్యో. సో జపాన్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ అనమాట. దేనికోసం అంటే న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయకుండా ఉండేలాగా తను ఈ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. దానికోసమనే ఈ ఆర్గనైజేషన్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఫైన్. సో ఇక్కడ మీ అందరికీ తెలుసు జపాన్ న్యూక్లియర్ బాంబ్స్ వల్ల హిరోషిమా నాగసాకి సిటీస్ ఎలా డిస్ట్రక్ట్ అయ్యాయి వరల్డ్ వార్ 2 అప్పుడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయకుండా ఈ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది అనమాట. దానికోసమనే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఫైన్. అండ్ లాస్ట్లీ నోబెల్ ప్రైజ్ ఆన్ ఎకనామిక్స్. సో ఇక్కడ వచ్చేసి డారన్ యాస్మోగ్లు, అలాగే సిమోన్ జాన్సన్ అండ్ జేమ్స్ రాబిన్సన్. సో యుఎస్ఏ, వీళ్ళ ముగ్గురు కూడా యుఎస్ఏకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళ ముగ్గురికి ఎకనామిక్స్లో అవార్డు ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వర్క్ రాశారంటే వన్స్ వరల్డ్ వార్ 2 అయిపోయాక, 1944 వరల్డ్ వార్ ఎండ్ అయిపోయాక ఆర్గనైజేషన్ డెవలపింగ్ కంట్రీస్లో ఎలా పెర్ఫామ్ చేశాయి, ఆ పెర్ఫార్మెన్స్ వల్ల ఎందుకు పోవర్టీ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ చూసుకోండి, వాళ్ళు అడ్వాన్స్ అయ్యారు, బట్ డెవలపింగ్ కంట్రీస్లో డెమోక్రసీ లేకపోవడం వల్ల అక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, వాటి వల్ల పవర్టీ అలాగే ఉండిపోయింది. సో దాన్ని చదివి ఒక వర్క్ అనేది పబ్లిష్ చేశారు. సో దానికోసమనే ఈ అవార్డు అనేది ఈ పర్సన్స్కి ఇచ్చారు 2024 అగైన్. ఓకే, రైట్. సో ఇవి మనకి 6 అవార్డ్స్. సో ఒకసారి సమ్మరైజ్ చేసినట్టయితే, ఫస్ట్ ఫిజియాలజీ మెడిసిన్లో మనకి విక్టర్ ఆంబ్రోస్ యుఎస్ఏ, అలాగే గ్యారీ రూకున్ యుఎస్ఏ. నెక్స్ట్ వీళ్ళకి వచ్చిన వర్క్ వచ్చేసరికి మైక్రో ఆర్ఎన్ఏస్, వాటి గురించి కూడా బ్రీఫ్గా చూసాం మనం. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఆన్ ఫిజిక్స్ జాన్ జే హోప్ఫీల్డ్ యుఎస్ఏకి సంబంధించిన అతను, అలాగే జోఫ్రీ హింటన్ బ్రిటిష్ అలాగే కెనడియన్ కంట్రీకి సంబంధించిన పర్సన్. అంటే రెండు, పుట్టింది బ్రిటిష్ బట్ పెరిగింది కెనడా. ఇక్కడ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది కనుక్కున్నారు. నెక్స్ట్ కెమిస్ట్రీ వచ్చేసరికి డేవిడ్ బెకర్, రైట్. తర్వాత డేమిస్ హెసాబిస్ అండ్ జంపర్. సో యుఎస్ఏ, బ్రిటిష్ అండ్ యుఎస్ఏ అగైన్. సో వీళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇతనేమో డేవిడ్ బెకర్ ఏమో ప్రోటీన్ డిజైన్ కాంపిటీషన్ చేశారు, ఇక్కడేమో ఆర్టిఫిషియల్ ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్ట్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ లిటరేచర్ వచ్చేసరికి హాన్ క్యాంగ్, సౌత్ కొరియన్ ఉమెన్, రైట్. సో తను ఏంటంటే హ్యూమన్ లైఫ్కి ఫ్రగైలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ గురించి వర్క్స్ రాశారు. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఆన్ పీస్ నిహోన్ హిడెన్ క్యో అనే ఆర్గనైజేషన్కి వచ్చింది, జపనీస్ ఆర్గనైజేషన్, ఫర్ ఫైటింగ్ అగైనెస్ట్ ద యూస్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. నెక్స్ట్ ఎకనామిక్స్లో వచ్చేసరికి డారన్ యాస్మోగ్లు అండ్ సిమోన్ జాన్సన్ అండ్ జేమ్స్ రాబిన్సన్, వీళ్ళకి ఎకనామిక్స్లో ఇచ్చారు. సో హౌ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ హౌ ఇట్ విల్ లీడ్ టు ప్రాస్పెరిటీ ఆర్ పోవర్టీ. సో దాని గురించి చదవడం వల్ల వీళ్ళకి అవార్డ్స్ అనేవి ఇచ్చారు, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద నోబెల్ ప్రైజెస్ 2024. అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా, రైట్. సో దట్ ఈస్ ఆల్. థ్యాంక్ యూ.